అల్లుడు శిష్య. ఏంటి మాస్టారు? రా, మంచి టైంకి వచ్చావు, కూర్చో. అమ్మాయి కార్మికులకి నీకు మధ్య మంట పెట్టింది. ఆ మంట జల్లాదాలి అంటే ఈ మందు నీళ్లు కొంచెం చల్లాలి. అబ్బాబే వద్దండి, నాకు అలవాటు. పర్లేదు, తీసుకో. ముందు అలాగే కొంచెం మోమాటంగా. అది కదండి, ఈ మధ్య నా స్నేహితుడు పెళ్ళిలో తాగానండి. కిక్ వచ్చిందా? అబ్బే తాగితే బూతులు వచ్చాయండి. బూతులు వచ్చాయా? తాగి బూతులు మాడవా బాబు, కొత్త బూతులు నేర్చుకుందాం నాకు సరదా. అంతే కదండి, రెండో రౌండ్లోనండి తంతాను. అబ్బాబే మందిచ్చిన వాళ్ళని కాదండి, తప్పు చేసిన వాళ్ళని. తప్పు చేసిన వాళ్ళని తంతావా? ఎరగదంతానండి. ఎరగదంతావా? మక్కెలు ఎరగదంతానండి. మక్కిలు ఎరగదంతావా? చెప్పాష్. ఏసేవయ్య చెప్తా. అబ్బే ఏసేవయ్యా మాస్టరు. ఏసే. లాగిన్ శిష్య. శభాష్. సారీ, తాగితే బూతులు చేస్తున్నాయి. ఇందాకే చెప్పా. మాస్టర్ మావా. అల్లుడు శిష్య. ఎక్కడ నీ కూతుర్స్? అప్స్టేజ్. దాన్ని ఎరగదంతా. నో. వై? మక్కిల్ తిరగదన్నారు. ఎస్. బ్లెస్సింగ్స్. ప్రొసీడ్. ఏదో సార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. అయిపోయింది ఇవాళ దాని పని. ఎవరిది? నీ మొగుడ్స్. నా గదిలోకి తాగొస్తావా? ఆశ్రయం. బాబోయ్, తాగితే బూతులు చేస్తున్నారా బాబు? నీ గది లోపలికే వస్తా. ఏం చేస్తావే నా పెళ్ళాం? చేస్తావే? అవునే. కట్టుకున్న మొగుడిని బయట పడుకోబెడతావా నీ ఏమ? బాబోయ్, తాగితే బూతులు చేస్తారా బాబు? వద్దంటే పెద్ద ఆయన పోసేసాడరా బాబోయ్. నేను గెటౌట్స్ కాదే, ఈవేళ నీ పని అవుట్స్. నీ గౌను బటన్స్ ఫాట్స్. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నాను రా బాబు. రావే నాకు కసు కసుకు పుసుకు. వచ్చే కాదను, చూడకూడదు. వచ్చే మాట, నా మాట కాదనుకో. వచ్చే అసలు బాబోయ్, తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు? అమ్మా, అది తుపాకి, గుండు, నొక్కు, బయటకు వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాను నేను? ఎందుకు వెళ్తాను? ఈవేళ పని అయిపోయింది. ఈ గన్ను లోడ్ లో ఉంది, మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది. అవే అవి ట్రాన్స్ఫర్ ప్రాపర్. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇవ్వకపోతే సంపేస్తా. నాకు దొరుకుతుంది, సంపేస్తా. అంటే నువ్వు అడ్రాగండి, నువ్వు మంచిదారు వాటి, నువ్వు అడ్రాకి ఇష్టం, నువ్వు చచ్చిపోవద్దంటే. నువ్వు ఆగవే. అగో నా కాళ్ళు పుట్టున్నాయి. నా కాళ్ళు పుట్ట దొరకవే బాబు. ఇవ్వు. శబాష్, చంపేస్తా. అసినా పిచ్చినా బుచ్చి, తాగడం చూస్తే మనకు బాత్రూమ్స్ అన్నమాట. శబాష్. థ్యాంక్ యూ మాస్టర్. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్స్ మీ ముందుకి. డాడీ, రాత్రి అతను మీ దగ్గర విస్కీ తాగాడు కదా? అతనంటే? అతనే. అతనంటే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా, నా మొగ్గుడు నాన్న. ఓహో, రాజా. విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ, మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో, అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మా, ఓ పని చేయి. ఏమండి, విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పు. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్.
ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది. అలాగేనమ్మా. అయ్యో, అదేమిటమ్మా విస్కీనంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజు గాని నువ్వు చెప్పద్దు. అలాగే. అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం. ఎవరక్కడ? ఏది నా మందేది? నా నాలిక పీక్కుపోతుంది, నా పళ్ళు జివ్వుమంటున్నాయి. శభాష్. నీ కార్సైన దొరల సరుకు. ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు? నిన్ను తాగి పెడతానుగా. దా. పెళ్ళాంస్, మావగాస్, ఎక్కడా నీ కూతుర్స్? వసే పెళ్ళాంస్, ఎక్కడే? రా నా పెళ్ళాంస్, ఎక్కడ దాకున్నావే? అయిపోయావు. ఈవేళ నీతో చాలా పనులున్నాయే. పెళ్ళాంస్, పెళ్ళాంస్. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నా? కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. నీళ్ళల్లో సైకిల్ వేసి? ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాం. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. తొక్కింది చాలు, సైకిల్ దిగ్గు బే. నన్ను బే అంటావే? నిన్ను నన్ను ఏం వే అనలేదా? నేను నీ మొగుడ్స్ ఏమైనా అంటానే. అంటావా? అయితే నేను ఈ పెళ్ళాం, నేను ఏదైనా చేసేస్తావా? ఈ డబ్బులు తీసుకోండి. చూడండి, ఊళ్ళోకి ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో యజమానురాలు అనే బ్రహ్మాండమైన సినిమా వచ్చింది. చూసి తాపిగారండి, కంగారేం లేదు. అలాగే